వెల్కమ్ టు పవర్ ఫైట్. సినిమాలు జబర్దస్త్తో ఫేమస్ అయిన మంత్రి రోజా పవన్, చంద్రబాబు, చిరంజీవి లాంటి వాళ్ళని వ్యక్తిగతంగా తిట్టడం హాబీగా చేసుకున్నారు. నగరిలో మన పరిస్థితి ఏంటని ఆలోచించకుండా వైసీపీ నేతలను కలుపుకోకుండా చివరికి ఒంటరి అయ్యారు. పార్టీలోనే ఆమె ఓటమికి నగర నియోజకవర్గంలో మండలానికో లీడర్ పనిచేస్తున్నారు. నగరి అభివృద్ధి చేయకపోవడం, సొంత పార్టీ నేతలను వేధించడం లాంటి ఆరోపణలు ఆమెను చుట్టుముట్టాయి. రోజా ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ కంటే సొంత పార్టీ నేతలే ఆమెను ఓడించేలా ఉన్నారు. మరి హ్యాట్రిక్ కొట్టాలన్న మంత్రి రోజా కల నెరవేరుతుందా? మరోసారి అధ్యక్ష అనే అసెంబ్లీలో మాట్లాడతారా? రోజా, గాలి భానుప్రకాష్ మధ్య పవర్ ఫైట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు ఉద్దండులు ప్రాతినిధ్యం వహించారు. దీనికి ఈ నియోజకవర్గం నుంచి రెడ్డివారి చెంగారెడ్డి 5 సార్లు గెలిచారు. ఆ తర్వాత వరుసగా 2 సార్లు గెలిచారు మంత్రి ఆర్కే రోజా. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ తరఫున పర్యాటక శాఖ మంత్రి రోజా, టీడీపీ నుంచి గాలి భానుప్రకాష్ బరిలోకి దిగారు. ఇద్దరు నేతలు పోటాపోటీగా నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. గత 2 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలిచిన రోజా ఈసారి భారీ మెజార్టీ సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. రోజాకి ఈసారి ఎలా అయినా చెక్ పెట్టాలని టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నగరి, పుత్తూరు, నిండ్ర, విజయపురం, వడమాలపేట మండలాలతో నగరి నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడ బీసీలతో పాటు తమిళులైన మొదలియార్ ఓటర్లు కూడా ఎక్కువే. నగరి మండలంతో పాటు పుత్తూరులో తమిళుల సంఖ్య భారీగా ఉంది. గతంలో అన్నాడీఎంకే, డీఎంకే పోటీ చేశాయి. 1972లో డీఎంకే అభ్యర్థి జ్ఞానప్రకాశం 2వ స్థానంలో నిలిచారు. దీన్ని బట్టే తమిళుల ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక విజయపురం, నగరి, పుత్తూరు మండలాల్లో బీసీలు, రెడ్డి, కమ్మ, బలిజ సామాజిక వర్గాల ఓటర్లు చెప్పుకోదగిన స్థాయిలోనే ఉన్నారు. మంత్రి ఆర్కే రోజాకు నగరిలో విపక్షాల నుంచి సమస్య లేదు, స్వపక్షం నుంచే ప్రాబ్లం. నగరిలో వైసీపీ 3-4 ముక్కలైంది. గత 2 ఎన్నికల్లో రోజాను గెలిపించడానికి తిరిగిన వాళ్లే ఇప్పుడు ఆమెపై తిరుగుబాటు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ సొంత పార్టీ నుంచే రోజాకు బలమైన ప్రత్యర్థులున్నారు. 2-3 ఏళ్లుగా రోజాకు వ్యతిరేక పోరాటం జరుగుతోంది. అక్కడ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఈ వైరం మరింత పెరిగింది. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తామంటూ మంత్రి రోజా 70 లక్షలు తీసుకున్నారని 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వర్ ఆరోపించారు. ఆమె ఆరోపణలను మంత్రి రోజా కొట్టిపారేశారు. నగరిలో రోజాకు సహకరించేది లేదని ఆ నియోజకవర్గ వైసీపీ అసమ్మతి నేతలు వైసీపీ అధిష్టానానికి తేల్చి చెప్పేశారు. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, నిండ్ర మండల నేత రెడ్డివారి భాస్కర్ రెడ్డి, పుత్తూరు మాజీ ఎంపీపీ ఏలుమలై మొదలయ్యార్, ముఖ్యనేత రవిశేఖరరాజు, వడమాలపేట జెడ్పీటీసీ మురళీధరరెడ్డి, విజయవరం మండల నేత లక్ష్మీపతిరాజు వీళ్లంతా కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డితో సమావేశమై రోజాతో ఇబ్బందులు, వేధింపులను ఏకరవు పెట్టారు. అయితే ఈసారికి తమ ముఖం చూసి రోజాను గెలిపించాలని కోరారు పెద్దలంతా. కానీ అసమ్మతి నేతలు మాత్రం రోజాకు సహకరించేది లేదంటున్నారు. నామినేషన్ వేశాక మంత్రి రోజాకు ఊహించని షాక్ తగిలింది. రోజా ప్రధాన అనుచరుడు, వైసీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొదలయ్యార్ వర్గానికి చెందిన అమ్ముళ్ళు అలియాస్ ఏలుమలై, డీసీసీబీ మాజీ డైరెక్టర్ లక్ష్మీపతి, బిల్డర్ ముని టీడీపీలో చేరారు. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటీ మెజార్టీతో గెలిచిన రోజాకు ఈ ఎన్నికలు అంత ఈజీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రోజు రోజుకి మంత్రి గ్రాఫ్ పడిపోతోందని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఐదేళ్లుగా రోజా చుట్టూ ఎన్నో వివాదాలు. రోజా మాత్రం తాను చేసిన అభివృద్ధి గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. నగరి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ 1 మ్యాన్ షో చేస్తున్నారు. తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు లాగే నిత్యం జనంలో ఉంటున్నారు. నగరిని ఇప్పటికే పలుమార్లు చుట్టేశారు. చంద్రబాబు, లోకేష్ నగరి పర్యటన కూడా సూపర్ హిట్ అవడంతో టీడీపీ కేడర్ ఫుల్ జోష్లో ఉంది. రోజాపై వ్యతిరేకత తమకు కలిసొస్తుందని భానుప్రకాష్ భావిస్తున్నారు. 10 ఏళ్లుగా రోజా ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని గాలి భానుప్రకాష్ విమర్శిస్తున్నారు. రోజా కుటుంబ సభ్యులు శ్మశానాన్ని కూడా కబ్జా చేశారని ఆరోపించారు. గాలేరు, నగరి, చెరుకు రైతుల బకాయిలు సహా గత ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలేవి కూడా నెరవేర్చలేదంటున్నారు. రోజాపై ఆరోపణలు చేసిన పుత్తూరు కౌన్సిలర్ భువనేశ్వరి
చంద్రబాబు ప్రజాగళం సభలో టీడీపీలో చేరారు. అయితే భానుప్రకాష్ సీనియర్లను కలుపుకుపోవట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు కూడా భానుప్రకాష్కు తన మిత్రుడు గాలి ముద్దుకృష్ణమనాయుడుకు అండగా ఉన్నట్టే భానుకి ఉంటానని చెప్పారు. దీంతో భానుకు కీలక పదవి వస్తుందనే ఆశలో ఉన్నారు. మంత్రి రోజా ముచ్చటగా మూడోసారి గెలుస్తారా, సొంత పార్టీ వాళ్ళ చేతిలో ఓడిపోతారా అన్నది మాత్రం చూడాలి.